దేవునితో ఎక్కువ సమయం గడుపుతూ ప్రార్థించడం పరిస్థితులను శక్తివంతంగా ప్రభావితం చేస్తుంది. అనేక రాత్రులు ప్రార్థనలో గడిపిన మన ప్రభువే ఈ విషయంలో మనకు ఉదాహరణగా ఉండాలి. ఎక్కువగా ప్రార్థించడం ఆయనకు అలవాటుగా ఉండేది. ఆయన క్రమముగా అలవాటుగాను ఒక నిర్ణీత ప్రార్థన స్థలానికి వెళ్ళేవాడు. అనేక గంటల ప్రార్థన ఆయనకు ఒక ప్రత్యేకమైన స్వభావాన్ని ఇచ్చింది. ఆయనను ఒక చారిత్రక పురుషునిగా మలిచింది. పౌలు రాత్రింబగళ్ళు ప్రార్థించాడు. దానియేలు రోజులో చేసిన 3 ప్రార్థనలు ఇతర ప్రాముఖ్యమైన పనులను పక్కన పెట్టాడు. దావీదు చేసిన ఉదయ మధ్యాహ్న రాత్రి ప్రార్థనలు సుదీర్ఘ సమయాన్ని తీసుకునేవి అనడంలో అనుమానం లేదు. బైబిల్ గ్రంథంలోని ఈ పరిశుద్ధులందరూ ప్రార్థనలో ఎంత సమయాన్ని గడిపేవారో ఖచ్చితంగా మనకు తెలపబడకపోయినప్పటికీ వారు ప్రార్థన కోసం రోజులో ఎక్కువ సమయాన్ని గడిపేవారని, కొన్ని ప్రత్యేక సందర్భములలో వారు సుదీర్ఘ సమయాన్ని ప్రార్థనలు గడిపేవారని అనడంలో అనుమానం లేదు. సుదీర్ఘ సమయం ప్రార్థించడం నీవు అలవాటుగా చేసుకుని ఉన్నావా? ఇట్టి ప్రార్థనా సందేశములు అనేకులకు చేరున్నట్లు దయచేసి తప్పగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.